రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, వారి కట్టిన కట్టడాలు మాత్రం మనకు గుర్తుగా నిలిచాయి. అలాంటి నిదర్శనమే మన ఈ గుచ్చికోట. గుచ్చికోటను అశోకుడి నుంచి ఆంగ్లేయుల వరకు ఎంతో మంది రాజులు, పాలెగాళ్ళు, ఆంగ్లేయులు ఈ గుచ్చికోటను పరిపాలించారు. ఈ గుచ్చికోటలో ఎన్నో పురాతనమైన కట్టడాలు, రాణిమహల్, ఏనుగుశాల, గుర్రపుశాల ఇలాంటి ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి. 102 బావులు, బురుజులు, ఎన్నో ఇలా పురాతన కట్టడాలు మన గుత్తికోటలో కనిపిస్తాయి. గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేస్తే మనకు ఇంకా ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని ఈ గుత్తికోట గురించి మన గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ని అడిగి తెలుసుకుందాం. గుత్తికోట గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఓకే, నా పేరు విజయభాస్కర్ చౌదరి, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. గుత్తికోటను దాదాపుగా అశోకుని కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు పాలించినట్టు ఇక్కడ చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా 13వ శతాబ్దంలో బుక్కరాయలు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఇంకా హైదరాబాద్ నవాబులు, కడప నవాబులు కూడా పాలించారు. మనకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో శివాజీ కూడా ఇక్కడ నుంచి జింజి కోటకు వెళ్ళినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే 1677లో జింజికోటను ఆక్రమిస్తాడు. అప్పుడు అతను ఈ ప్రాంతం గుండా వెళ్ళాడు. తర్వాత 1691 సంవత్సరంలో 1691 నుంచి 97 వరకు ఇక్కడ మన బెహర్జీ గోర్పడే మరాఠీ రాజులు కూడా పాలించారు. దానికంటే ముందు మనకి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న గోపాల నాయకుడు, అలాగే కృష్ణదేవరాయల అల్లుడు అలియ రామరాయలు, ఇంకా అలాగే వస్తే రెండవ వెంకటపతి రాయలు, వీరంతా గుత్తి ప్రాంతాన్ని కోట అభివృద్ధితో పాటు చుట్టూ చెరువులు కూడా ప్రవహించారు. అలాగే టెంపుల్స్ కూడా కట్టించారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఆనవాళ్ళు గజలక్ష్మి, ఏనుగులు ప్రతి టెంపుల్స్లోనూ ఉంటాయి. ఇది మనకి చరిత్ర ఆధారం అనమాట. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ మురారిరావు గోర్పడే మనకి 1700వ శతాబ్దంలో ఫైనల్గా అంటే ఏ వారు ఇక్కడ గుత్తికోటలో జరిగిందంటే మురారిరావు గోర్పడే ఇక్కడ కోటను 9 ప్రాకారాలను 14 ప్రాకారాలు చేసి బలిష్టంగా చేసుకొని దాదాపుగా అతను ఇక్కడ 10 సంవత్సరాలు కూడా రెసిడెన్స్గా ఉన్నాడు. ఒక శత్రు దుర్భేద్యమైన ఈ కోటను పాలిస్తూ అతను హైదర్ అలీని కూడా ఒకసారి 2 సార్లు ఓడగొట్టాడు. ఫైనల్గా హైదర్ అలీ చుట్టూ 10,000 సైన్యంతో 16 కిలోమీటర్ల ప్రహరీ ఉన్న ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రహరీ అయిన ఈ యొక్క 16 కిలోమీటర్ల ప్రహరీ చుట్టూ 10,000 మంది సైన్యాన్ని పెట్టి అతను గుత్తికోటలో ఈ యొక్క మురారిరావుని జయించాలని దాదాపు 1 మంత్ అన్నపానీయాలు పోకుండా కోటలోకి అద్భుతంగా అతను రిస్ట్రిక్ట్ చేసి ఒక నాట్యగత్తతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఒక మోసం చేసి ఇక్కడ ఈ కోటను జయించడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మా పెద్దలంతా ఈ ప్రాంతంలో ఉండే పెద్దలందరూ ఈ స్టోరీని కొంతమంది వాళ్ళ పెద్దలు చూశారు, ఆ స్టోరీని అలాగే చెప్పారు. మేము కూడా ఇప్పుడుండే భావితరాలకు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాము. ముఖ్యంగా గుత్తికోటలో చూడదగిన ప్రదేశాలు ఏమేమి సార్, ఇప్పుడు మనకి ఎంట్రెన్స్లోనే ఫిరంగులు దర్శనం ఇస్తాయి. అలాగే మనకి మన బ్రిటిష్ సమాధుల్లో అతి ముఖ్యమైన సమాధి ఉంది ఇక్కడ. అంటే దత్తమండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో గారు ఈ ప్రాంతంలో తన ప్రస్థానం సాగించాడు. ఎన్నో సంస్కరణలు దేశం కోసం చేశాడు. అప్పట్లో ఎన్నో దేవాలయాల అభివృద్ధికి తోడ్పడినాడు. అలాగే వస్తే ఒక దర్గా కూడా ఉంది. ఆ దర్గా కూడా దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఒక ముస్లిం రాజు కూడా ఇక్కడికి వచ్చి బాగా ప్రస్థానం సాగించినట్లు చరిత్ర ఉంది. తర్వాత అలాగే వస్తే ఇంకా మనకి 28 బురుజులు, అలాగే చుట్టూ ప్రహరీ ఒక 16 కిలోమీటర్లు, 101 బావులు, మనకి టెంపుల్స్ కూడా పైన శివాలయము, తర్వాత సత్యమ్మ టెంపుల్ కూడా ఉంది. తర్వాత బావులు కూడా పెద్ద పెద్ద బావులు, ఒక బావి నుంచి ఇంకో బావి కనెక్టివిటీ ఉంది. అప్పుడు కోటలోనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ రాజవంశాలు కానీ వాళ్ళ సైనికులు కానీ ఆ వాటర్ని కూడా మంచి రీస్టోర్ చేసుకొని ఒక బావి నుంచి ఒక బావి కనెక్ట్ చేసి ఇప్పటికీ ఎండాకాలం అయినా కానీ వాటర్ సఫిషియెంట్గా ఉంటుంది. మనం గుత్తికోట ఎక్కడానికి మనకి మెయిన్గా పిచ్చింగ్ ఉంటుంది అనమాట. రహదారి అయితే ఉండదు, పిచ్చింగ్ ఉంటుంది. ఆ పిచ్చింగ్ ఎక్కుకుంటూ మధ్య మధ్యలో స్టెప్స్ వస్తాయి. మనకి ఇంకా గుర్రపుశాలలు, ఏనుగుశాల, తర్వాత సైనిక శిబిరాలు, నేలమాలిగలు, ఇంకా అలాగే వస్తే రాణిమహల్, మురారిరావు గోర్పడే సీటు మన ప్రభుత్వము గెజిట్లో కూడా ఉంది. అతను పాలించినప్పుడు అక్కడ కూర్చొని సభామండపం మాదిరి ప్రజల కష్టసుఖాలు, అలాగే సైనిక కవాతుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకునేవాడు. అద్భుతమైన ఈ యొక్క గుత్తికోటను మనకి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న అశోకుని శిలాశాసనాలు కూడా అందులో 6 బండరాళ్ల పైన 9 చోట్ల ఎంగ్రేవ్ చేశారు. అద్భుతంగా గుత్తికోట చరిత్ర కూడా అందులో ఉంది బ్రహ్మలిపిలో. ఈ గుత్తికోటలో గుప్త నిధుల కోసం చాలా మంది తవ్వకాలు చేస్తున్నారు కదా సార్.
అంటే ఇది ఇప్పటిది కాదు సార్. ఇది ఆల్మోస్ట్ ఆల్ రాజుల కాలం నుంచి, రాజులు పోయినప్పటి నుంచి ఈ యొక్క ప్రస్థానం కొనసాగుతూనే ఉంది, లేదని కాదు. రాజుల కాలం నుంచి, తర్వాత వచ్చిన బ్రిటిష్ కాలం నుంచి ఏవో ఉన్నాయనుకుంటారు కానీ బట్ ఏమీ లేవు. గుత్తికోటలో అయితే ఏమీ లేవు. ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు వారి పహారా కాస్తుంటారు. అద్భుతంగా ఉంది. కొంతమంది ఏవో అపోహలతో వస్తుంటారు కానీ బట్ అక్కడైతే ఈ యొక్క ప్రస్థానాన్ని ప్రభుత్వం కూడా ఖండించాలి. ఎందుకంటే సెక్యూరిటీని కూడా పెంచాలి. ఇక్కడ పైన కొంతమంది ఉండాలి, కింద కొంతమంది ఉండాలి. పర్యాటకులు వచ్చినప్పుడు ఇలా చేస్తే కూడా మనము ఇంకా డ్రోన్ కెమెరాతో కూడా ప్రతిరోజు పహారా కాస్తే అలాంటివి మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేయాలని చాలా ఉద్యమాలు చేస్తున్నారు కదా. ఎస్ అంటే మేము షార్ట్ మూవీలు తీసాము. తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్లని, కలెక్టర్లకి మనం మెమెంటోలు ఇవ్వడము, ఎక్కడెక్కడికో వేరే స్టేట్లకు పోయి కూడా గుత్తికోట గురించి చెప్పడము, సోషల్ మీడియాలో నిరంతరము మేము గుత్తికోటను ఎందుకు పర్యాటకంగా చేయాలి, చుట్టుపక్కల మనకి రహదారులు అద్భుతంగా ఉన్నాయి, ఏంది కనెక్టివిటీ అంటే ఏ కోటకు లేవు. కోట కానుకొనే 44 నేషనల్ హైవే పోతుంది, ముందు 7 అనమాట. అది కాశ్మీర్ టు కన్యాకుమారి, బెంగళూరు, హైదరాబాద్. ప్రతిరోజు నిరంతరం 2000 వెహికల్స్ పోతుంటాయి. పర్యాటకులందరినీ మనం ఇలా తిప్పుకుంటే మనకి ప్రభుత్వానికి రెవెన్యూ వస్తూ చుట్టుపక్కల కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైల్వే జంక్షన్స్ కూడా ఉన్నాయి. దగ్గరలో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బెంగళూరు, హైదరాబాదు, చెన్నై కూడా ఉంది. మనకి విదేశీ పర్యాటకులు వస్తే కూడా ఇక్కడ ఉండే రెవెన్యూ కూడా ఇక్కడ రైతులు పండించే ఒకవేళ పాల ఉత్పత్తులు అయితేనేమి, ఇంకా చేతి వృత్తుల వారు తయారు చేసిన బొమ్మలు అయితేనేమి ఈ ప్రాంతంలో మనం చూస్తుంటాం. హంపి, తర్వాత మన శ్రీరంగపట్నం అక్కడ తయారు చేసి అన్ని అమ్ముతుంటారు. విదేశీయులంతా కొనుక్కుపోతుంటారు. ఇక్కడ మన ప్రాంత ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావడం లేదు. అలాంటివి మన ప్రభుత్వాలు ఆలోచించి ఇక్కడ చేతి వృత్తులను, అలాగే ఈ పాల ఉత్పత్తులను, అలాగే పండ్ల ఉత్పత్తులను, వీటన్నిటికీ సంబంధించిన తయారు చేసిన వస్తువులను ఇక్కడ పెట్టి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నీటి వనరులు కూడా మనకి పామిడి ఏరు కూడా దగ్గర ఉంది, పామిడి నది. అలాగే ఒక 35 కిలోమీటర్స్లో హంద్రీనివా కూడా మనకి దగ్గరలో పోతుంది. కాబట్టి ఈ నీటి వనరులు కూడా మనము పైప్ లైన్స్ ద్వారా కూడా గుత్తికోటకు కావాల్సిన పార్కులు అయితేనేమి, వచ్చిన పర్యాటకులు అయితేనేమి అన్నిటినీ మనము బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం గమనించి వెంటనే పర్యాటకంగా చేస్తే ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మా పోరాటంలో ఒక భాగం అన్నమాట.